హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం చూడబోయేది మన చిన్న వాల్టర్లో షిరిడి సాయి మందిర్ అయితే ఉంది, సాయిబాబా గుడి అయితే ఉంది అక్కడ. ఓకేనా. అలాగే ఇప్పుడు ఎంట్రీ తీసుకోగానే లెఫ్ట్లో మనకి ధుని ఉంటే అంటే ద్వారకామాయ అనేసి ఉంటుంది. అక్కడ ధుని చూసారు కదా, ఎప్పుడు కూడా కాలుతూనే ఉంటుంది. దానికోసం మనం బయట ఒక అంటే 20 రూపీస్ ఇస్తే ఒక 5 పిడకలు అయితే ఇస్తారు, 5 పిడకలు ఇస్తారు. అవి కూడా మనం దాంట్లో ఇవ్వచ్చు. ఇక్కడ సాయి పాదుక అనమాట, సాయి ఫోటో అంటే ఇక్కడ ఉరుసు రామనవమి చాలా ఘనంగా అయితే చేస్తారు. ఓకేనా. అక్కడ షిరిడిలో మనకి ధుని కాలినట్టే ఇక్కడ కూడా మనకి ధుని ఎప్పుడు కూడా అలాగా 24/7 కాలుతూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ గోడ చూస్తే మనకి ఉరుసు రామనవమి టైము చందనోత్సవం అలాంటిది జరుగుతుంటాయి అన్నమాట. ఓకేనా. అవైతే అక్కడ అంటే చేతి అచ్చులు అయితే పెడతారు. ఓకేనా. ఇది చూసారు కదా, ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో మనకి ద్వారకామాయ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లో మొత్తం ఆవులు, రకరకాల ఆవులు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అట్లా గేట్ తినిపిస్తారు. ఇప్పుడైతే మనం మెయిన్ సాయిబాబా అంటే పైన సాయిబాబా మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. ఓకేనా. అక్కడైతే మనకి అంటే ఎప్పుడు కూడా వెళ్ళే ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఆ రోజైతే మేము వెళ్ళిన రోజు సండే అనమాట. చాలా వరకు జనాలు అయితే కింద ఉన్నారు, అంతే పైకి వచ్చి అందరు దర్శనం చేసి కిందకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే పైకి ఎక్కిన తర్వాత అక్కడ చాలా వరకు అద్దాలు ఉంటాయి కదా, గాజు అద్దాలు, దాంతోనైతే మొత్తం చాలా బాగా డెకరేషన్ అయితే చేసి ఉన్నారు. చూసారు కదా, పైన సీలింగ్స్ మొత్తం కూడా రకరకాలు సాయిబాబా పిక్ అంటే ఫొటోస్ ఉన్నాయి. ఇంకా సాయిబాబా ఏమేమి చెప్పారో అవి రాస్తున్నారు. ఇంకా శ్రద్ధా సబూరి అవన్నీ కూడా రాస్తున్నారు. చూసారు కదా ఎంత బాగా ఇక్కడ కలర్ఫుల్గా పని అయితే జరిగింది. చాలా బాగా చేశారనమాట. అలాగే అక్కడ ధ్యాన మందిరం కింద చూసుకుంటే కింద ఫ్లోర్లో అది కూడా మీకు చూపిస్తాను. లైన్ వైజ్గా అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి అంటే అలాగా చాలా వరకు అయితే ఉన్నాయి అక్కడ. అంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి పైన కూడా సాయిబాబా గుడి అక్కడ పైకి వెళ్ళాము కదా, అక్కడ కూడా మీకు ఆవులు అయితే కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఆవులు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట పైకి. ఇంకా మీకు కిందకు కూడా నేను తీసుకెళ్తాను. కిందకి తీసుకెళ్తే అక్కడ కూడా మీకు చాలా రకరకాల ఆవులు అయితే కనిపిస్తాయి. వాటికి ఏమి పెడుతున్నారో అవి కాస్ట్ ఎంతో అది కూడా మీకు చెప్తాను. అలాగే హైదరాబాద్ నుండి మా బాబాయ్ ఇంకా మా బావమరిది వచ్చారు, వాళ్ళకైతే తీసుకొని వెళ్ళాము. ఈ గుడి చిన్న వాల్టర్. ఓకేనా ఫ్రెండ్స్. చిన్న వాల్టర్ దగ్గర ఉంది సాయిబాబా గుడి. చూసుకుంటే సాయిబాబా విగ్రహం చూసుకుంటే మనం దూరం నుండి చూస్తే ఎవరో కూర్చున్నట్టు ఉంటుంది, అంత చక్కగా అయితే ఈ విగ్రహం మీకు దర్శనమిస్తుంది అక్కడ. అలాగే ఇక్కడ చూసుకుంటే అంటే సాయిబాబా విగ్రహం ఎదురుగానే ఇక్కడ చూసారు కదా, అన్ని చిన్నవి సాయిబాబా విగ్రహాలతో ఉన్నాయి చుట్టూరు. ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే కింద అంటే చిన్న గోపురంలో ఉంది, అంటే కింద గుడి గోపురం అనమాట అది. ఓకేనా. అలాగే ఈ సైడ్ నుండే నడాలి, అటువైపు నుండి అయితే నడకూడదు. గేట్ అయితే అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు క్లోజ్ చేసి ఉంది. అలాగే చుట్టూరు మనం చూసుకుంటే చాలా బాగా డెకరేట్ పని అయితే జరిగింది. అంటే చాలా పాతదేనే ఈ గుడి. ఓకేనా. ఎప్పుడు కట్టారు అదైతే నేను ఇంకా అక్కడ ఎవరు లేరు కాబట్టి అడగలేదు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళాలంటే మీరు చిన్నవాల్టర్ సాయిబాబా గుడి అనేసి గూగుల్ చేశారంటే మీకు డైరెక్షన్ అయితే చూపిస్తుంది. కానీ ఇక్కడ చూశారు కదా, సాయిబాబా అంటే మొత్తం అద్దాలతోనే, గాజు అద్దాలు ఉంటాయి కదా, గాజు అద్దాలతోనే అది మొత్తం చేయబడింది. ఇప్పుడు మనం అలాగా ఇక్కడ నుండి డౌన్ స్టేర్స్కి అయితే వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్. దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం డౌన్ స్టేర్స్కి వెళ్ళి అక్కడ ఏమేమి వెరైటీస్ రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. చూస్తున్నాను. అలాగే ఇప్పుడు మేము కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిన అంటే ఒక సైడ్ నుండి వెళ్ళడం పైకి, ఒక సైడ్ నుండి కిందకి దిగడం అనమాట. ఓకేనా. ఈ దిగినప్పుడు మనకి వినాయకుడు అయితే ఇక్కడ దర్శనం ఇస్తారు. అలాగే మనకి కొత్త అట్రాక్షన్ అనమాట గుడిలో కాలభైరవ స్వామిది కూడా అక్కడ విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. మనకి భైరవకోణంలోన కాలభైరవ ఉన్నారు కదా, అలాగే ఇక్కడ కూడా కాలభైరవ స్వామి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. అలాగే మనకి కిందని చూసుకుంటే అన్ని మొత్తం లైన్ వైజ్గా సుబ్రహ్మణ్యం స్వామి, అయ్యప్ప స్వామి, శివుడిది, వినాయకుడు అందరి విగ్రహాలు కూడా అంటే గుడులు కూడా కింద ఉన్నాయి. అలాగే గోడల మీద చూసారు కదా చాలా వరకు మంత్రాలు, ఇంకా దేవుళ్ళు అంటే అదే 108 నామాలు
అలాగే కొన్ని మంత్రాలు అవన్నీ కూడా అక్కడ ఈ చూసారు కదా పిల్లర్స్ పైన మొత్తం చెక్కున్నారనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అంటే మనశ్శాంతి అయితే ఇక్కడ దొరుకుతుంది మీరు శుభ్రంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూసారు కదా ఇక్కడ 108 పేర్లు అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీకు ఈ కొంచెం ఇంక ముందుకు వెళ్ళి అదంతా కూడా మీకు చూపిస్తాను. వీళ్ళు కూడా అక్కడ పూజలు అయితే చేయించుకుంటున్నారు. మా బాప ఇంకా బావమరిది హైదరాబాద్ నుండి వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా లాస్ట్లో ఉన్నారనమాట. శివుడు గుడి దగ్గర, శివుడి గుడి లాస్ట్లో ఉంది. ఓకేనా, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకి కాలభైరవ స్వామి ఆలయం అయితే అంటే టెంపుల్ అంటే ఓపెన్ టాప్లో ఉంటుంది అనమాట. గుడి ఏటి ఉండదు. కాలభైరవ స్వామి అక్కడ కనిపిస్తారు, మీకు దర్శనం ఇస్తారు. ఇది చూసారు కదా, ఇక్కడైతే కాలభైరవ స్వామి సేమ్ ఈ విగ్రహం ఎలా ఉందంటే మన భైరవ కోనలో కాలభైరవ స్వామి ఆలయం ఉంది కదా, భైరవ కోన సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇది చూసారు కదా లైన్ వైజ్గా మొత్తం ఇవన్నీ ఆవలేనమాట. అక్కడ ఒక ప్లేటు 20 రూపాయల లెక్క మనకి ఇస్తారు గడ్డి అవన్నీ. చూసారు కదా ఈయన తినిపిస్తున్నారు. అలా ప్లేట్లో అంటే ఒక్కొక్క పిడికడు తీసి అన్ని ఆవులకు కూడా మనం పెట్టచ్చు. అలాగే ఈ ఆవు అయితే పెయ్య ఈనిందనమాట, పాలు అయితే తాగేస్తుంది. చాలా ముద్దుగా ఉంది చూస్తే. అది కూడా మీకు కొంచెంసేపు అయితే చూపిస్తాను. ఓకేనా, అలాగే చూసారు కదా తల్లి ఇంకా ఆ పిల్ల అంటే ఆవు పెయ్యి ఉంది కదా, ఆవు పిల్ల సేమ్ కలర్ అనమాట. అయితే బయట పెట్టారు. ఇక్కడ పాలు అయితే తాగుతుంది. దాని తర్వాత మనం డైలీ అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. డైలీ అయితే అక్కడ మనకి క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ మా బావమరిది కూడా తీసుకొస్తాడనమాట. తీసుకొస్తే అది కూడా మీకు చూపిస్తాను ఎలా తినిపించాలో. అక్కడ గడ్డి, పచ్చిగడ్డి, ఎండుగడ్డి 2 రకాలు చిన్న చిన్న మొక్కల్లో మిషన్లతో కట్ అవుతుంది అనమాట. అది 20 రూపాయలు కొనుక్కొని అది తెచ్చి ఇక్కడ చూడండి ఈయన తీసుకెళ్తున్నా కదా, ఇలాగైతే మనం తినిపించాలి. అంటే ఇక్కడ కొన్నిటికి కొమ్ములు ఉన్నాయి, కొన్నిటికి కొమ్ములు లేవు, కొన్నిటికి కొమ్ములు వెరైటీగా ఉన్నాయి. అంటే ఇండియాలో కొన్ని రకాలు వెరైటీస్ ఉంటాయి కదా, ఆ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ మా బాప్ప, ఓకేనా, మా బాప్ప అనమాట తీసుకొని వచ్చారు. అయితే ఆవు అయితే చాలా స్పీడ్గా నాలుగుతో లాగడం వల్ల భయపడ్డారు కదా, అలాగా తినిపించాలన్నమాట. ఇప్పుడు మా బావమరిది కూడా వచ్చి ఇక్కడ తినిపిస్తారు. ఇంకా అలాగే ఆవు దూడ ఉంది కదా, దానికి కూడా తినిపిస్తాడు. అది కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. ఫ్రెండ్స్, అలాగే పొంగునూరు ఆవులు అనేసి ఉంటాయి కదా, చాలా పొట్టుకుంటాయి. ఆ ఆవులు కూడా ఇక్కడ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, గోశాల అనమాట మొత్తం కూడా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.